ఇవాళ ఉన్నటువంటి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అఘోరీ విషయంలో చాలా వరకు గతంలో ఒక 6 నెలల కంచాలి భయంకరంగా జరుగుతున్నటువంటి ఒక పరిస్థితి. అఘోరీ ఎక్కడ చూసినా అఘోరీ 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 అని టీవీ ఛానల్లో లక్షలాది మంది వీసి చూసిళ్ళు. అఘోరిని తెరపై తీసుకొచ్చారు. అఘోరిని తెరపై తీసుకొచ్చి ఇలా సనాతన ధర్మాన్ని నేను మోస్తున్నాను అన్నాడు. సనాతన ధర్మం అంటే అసలు ఏందో ఆమెకు తెలుసా? సనాతన ధర్మంలో ఉన్నటువంటి శ్రీనివాసు ఇలా ఉన్నటువంటి అనేక మంది హిందూ అమ్మాయిలని ట్రాప్ చేసి హిందూ మనోభావాలు ఎవరికి కూడా దెబ్బతినట్లేదు కావచ్చు. మరి హిందూ అమ్మాయిల మీద ఇష్టానుసారంగా మాట్లాడే క్రమంలో ఆ కుటుంబము క్షోభ అనుభవిస్తుంది. ఆ కుటుంబంలో అంత భయంకరమైన ఇబ్బంది ఉంది. ఆ అమ్మాయిని ట్రాప్ చేసి తల్లి అనేటువంటి చెప్పినటువంటి నేపథ్యంలో, తండ్రి అని చెప్పిన నేపథ్యంలో, అన్నగా అని చెప్పిన సందర్భంలో ఈరోజు మొగుడిగా ఇలా చనవాలు అవుతాడు. ఇది సనాతన ధర్మం. ఈరోజు హస్బెండ్ అయిండు, ఈరోజు లవ్ పుట్టింది. ఈరోజు ఉన్నటువంటి క్రమంలో వర్షిని ఇద్దరు కలిసి పెళ్లి చేసుకొని అట్లా జన్మనిచ్చే విధంగా ఇది సనాతన ధర్మం. దీన్నే కదా వ్యతిరేకించింది. ఈ ధర్మమే కదా సమాజాన్ని చెడగొడుతుంది. ఈ ధర్మమే కదా ఇవాళ ఇబ్బంది పెడుతుంది. ఎక్కడో వాళ్ళకు ఒక యూనివర్సిటీలో ఆవు పేడ వాళ్ళు మాత్రం బ్రహ్మాండంగా ఉండాలి. ఆవు పేడ మాత్రం మీ ఏసీగాలో ఏదైతే పిల్లలు చదువుకున్న యూనివర్సిటీలో ఉన్నారో ఆవు పేడని ఉంచాలి. ఈ ఎటుపోతుంది సమాజం? దీని విషయంలో కదా మానవ దృక్పథం ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా స్పందిస్తారు కదా. ఢిల్లీ యూనివర్సిటీలో చూడండి, ఒక యూనివర్సిటీలో విద్యాబుద్ధులు నేర్పాల్సినటువంటి ఉపాధ్యాయురాలు ఇవాళ ఏది తప్పు అని చెప్పేటువంటి సందర్భంలో ఏది మంచి అని చెప్పేసి సనాతన ధర్మాన్ని ఏ విధంగా తీసుకెళ్తున్నారో మీరు చెప్పడానికి ఎగ్జాంపుల్. ఇవాళ ఉన్నటువంటి ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి భయంకర పరిస్థితులు అనేక మందిని ఇలా ట్రాప్ చేసి సనాతన ధర్మంలో బతకాలని చెప్తున్నాడు. ఎవరి కోసం ధర్మం? ఎవరైతే హిందుత్వం వాదులు ఉన్నారో, ఎవరైతే సనాతన ధర్మాన్ని మోసేటువంటి అఘోరులు ఉన్నారో వాళ్ళందరూ కూడా దుమ్మెత్తిపోస్తున్నారు కదా. ఈ సందర్భంలో ఒకవేళ క్రైస్తవ సమాజానికి సంబంధించిన వ్యక్తి కానీ, పాస్టరే కానీ, లేకపోతే నాలాంటి వ్యక్తి కానీ ఒకవేళ మాట్లాడితే వాళ్ళని ఏ విధంగా అంటే ఆ విధంగా ఇష్టానుసారంగా మాట్లాడతారు. మరి మీకు ఇబ్బంది, మనోభావాలు దెబ్బతినట్లేదా? ఇలా మీ జీవితంలో ఏ ఇబ్బంది లేదా? ఇలా పవన్ కళ్యాణ్ భార్య తీసుకుందాం. పవన్ కళ్యాణ్ భార్య పక్కా క్రిస్టియన్. ఆమె పుట్టింది, ఆమె పెరిగింది, ఆమె జీవితం అంతా క్రైస్తవ సమాజంలో ఉన్నటువంటి నేపథ్యం. ఆమె వచ్చి ఇలా ఆమె ఏదైతే ఉందో తిరుపతిలో ఆమె తలనీళ్ళు తీసుకున్నది. అక్కడే ఉన్నటువంటి నేపథ్యంలో ఇలా ఉన్నటువంటి ఆయన తలనీళ్ళు తీసుకున్న తర్వాత ఆ ఆడపిల్లలు ఎవరైతే మహిళలు ఉన్నారో మహిళలు నిజంగా తల వెంట్రుకలు తిరుపతిలో తీయడం అది ఇబ్బందికరమని ఆయన గర్గపాటు చెప్తున్నారు. ఇంకో పక్కన ఎవరైతే ఉన్నారో రంగరాజన్ అనేటువంటి వ్యక్తి నిజంగా తీసుకోవచ్చు అని చెప్తున్నారు. మొన్న దాడి జరిగింది కదా రంగరాజన్ అనే వ్యక్తి బాలయ్య టెంపుల్. అంటే ఏ విధంగా తీసుకెళ్తున్నారు అంటే సనాతన ధర్మము ఇలా మాట్లాడేటువంటి వ్యక్తులు, సనాతన ధర్మంలో మాట్లాడే వ్యక్తులు, సనాతన ధర్మం గురించి ఇలా హిందుత్వాన్ని మోసేటువంటి వ్యక్తులు వాళ్ళే తప్పుడు మార్గంలో వెళ్ళి సమాజాన్ని అతలకుతలం చేసేటువంటి క్రమంలో, మత కల్లోలు సృష్టించేటువంటి క్రమంలో పాస్టర్లు మాట్లాడితే పాస్టర్ల మీద ట్రోల్ చేస్తున్నారు. క్రైస్తవ సమాజం స్పందిస్తే క్రైస్తవ సమాజాన్ని ఇష్టానుసారంగా మాట్లాడతారు. మరి ఇలా ఉన్నటువంటి మేధావులు వాళ్ళందరూ మనోభావాలు ఏం దెబ్బతినట్లేదా? ఇవన్నీ సత్యాలు కాదా? ఇవన్నీ నిజాలు కాదా? ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిణామాలు కాదా? మరి ఏ విధంగా మీరు హెచ్చరిక చేస్తున్నారు? ఒక సనాతన ధర్మాన్ని తప్పుడు మార్గంలో పెట్టేటువంటి అఘోరి చేసేటువంటి చేస్తారు, మీరు స్పందించరా? ఏం చేస్తున్నారు? మరి ఆడపిల్లను డ్రాప్ చేసి ఇష్టానుసారంగా చేసేటువంటి క్రమం ఇలా మన టీవీలలో చూస్తే, ఎరుటోళ్ళు చూస్తే ఇలా ముక్కు మీద వేసుకుంటున్నారు. ఇలా ఆడపిల్లల మీద ఇలా జరుగుతున్న భయంకర పరిస్థితి చూస్తే చాలా భయంకరంగా ఉంది. ఇలా ఉన్నటువంటి ఆడపిల్లలు ఇలా వాళ్ళకు డేటో ఇదో వచ్చిందని చెప్తే వాళ్ళని తీసుకొని పోయి ఒక గదిలో బంధిస్తున్నారు. ఇదేనా సనాతన ధర్మం? ఇప్పుడు కూడా జరుగుతుంది కదా. డేట్ వచ్చిందని ఇలా ఆమె మామూలుగా పూజ చేయాల్సిన అవసరంలో చేస్తే బాగుంటుంది కానీ డేట్ వచ్చింది కానీ ఆమె ఊరేసుకొని చచ్చిపోయింది. ఎవరికి ఈ సనాతన ధర్మం? ఏం చేస్తున్నాం మనకు అర్థమైపోతుందా? భారతదేశం ఎడిపోతుంది? భారతదేశంలో ఎలాంటి భద్రత ఉంది? భారతదేశంలో ఇలా ఉన్నటువంటి టెక్నాలజీ ఏ విధంగా ఉన్నది? మన సనాతన ధర్మంలోకి పోయి ఆవు పేడని వేసుకొని గుడ్డు వేసుకొని తింటున్నాం మనం. ఇది ఎవరు నేర్పుతున్నాడు? ఎవరు ఇస్తున్నాడు? నిజంగా మోడీ అలానే చేస్తున్నాడా? మరి అమిత్ షా అలానే చేస్తున్నాడా? యోగి ఆదిత్యనాథ్ అలానే చేస్తున్నాడా? ఎడిపోతుంది. క్రైస్తవ సమాజమా, హిందూ సమాజమా, బుద్ధిస్ట్ సమాజమా, ముస్లిం సమాజమా, సిక్కు సమాజమా, ఇలా ఏ సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులైనా అందరం మనుషులమే. అందరం తల్లి గర్భాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులమే. అందరం కూడా మనిషి సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులే. మనం మనిషిగా బతుకుదాం. ఏ కులం ఉన్నా, ఏ మతం ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఎలాంటి ప్రాంతంలో ఉన్నా, ఎలాంటి విద్వేషాలు లేనటువంటి సమాజంలో మనిషిలాగా బతికేదే ఈ జనాభా, ఈ సమాజం. మనిషిలాగా బతకాలని చెప్పిందే ప్రవీణ్ పగడాల గారు.
ఆయనను అత్యంత దారుణంగా కిరాతకంగా చంపేసారు. ఈ వాక్యాలు చెప్పడంతోనే, నాలాగా చెప్పడంతోనే ఆయనను చంపేసారు. నాలాగా చెప్పడంతోనే ఎన్నో సంవత్సరాల కంచెని అనేకమైనటువంటి ప్రసంగాలు, అనేక మందితో చర్చా డిబేట్లు, అనేక మంది వితండవాదం చేస్తే వాళ్ళకి సాక్ష్య ఆధారాలతో, శ్లోకంలతోనే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ ధర్మంలో ఉన్నటువంటి ప్రతీది కూడా క్షుణ్ణంగా పరిశీలించి చదివి దానికి పట్టు బిగించి సమాజాన్ని చైతన్యం చేసినటువంటి వ్యక్తి ఈరోజు లేడు. ఇప్పటికి కూడా ట్రోల్ చేస్తారు. అందుకోసమే ఇలా ఉన్నటువంటి చాలామంది వివిధ రకాలుగా మాట్లాడుతున్నారు కాబట్టి ఈ టాపిక్ చెప్పాల్సి వచ్చింది.